బీఆర్ఎస్ పార్టీ భూపాలపల్లి నియోజకవర్గ అధ్యక్షులు మేడం గండ్రా జ్యోతి, మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి, భూపాలపల్లి రూపకర్త, మాజీ శాసనసభ్యులు, మాజీ సభాపతి, ప్రస్తుతం ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, ఆయన తనయుడు ప్రశాంత్. భూపాలపల్లి నియోజకవర్గం ప్రస్తుతం తాజా రాజకీయాన్ని మనం చూసుకున్నట్టయితే భూపాలపల్లి నియోజకవర్గంలో గండ్రా, మాజీ శాసనసభ్యులు గండ్రా నియోజకవర్గంలో కలియ జరుగుతూ నాయకులు, కార్యకర్తలు సమన్వయం స్థానిక సంస్థల ఎన్నికల కోసం వారు ముందుకు సాగుతున్న నేపథ్యం బీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతం కొనసాగుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఒక వార్త పదునెక్కుతున్న గండ్ర గొడ్డలి. అంటే నియోజకవర్గంలో గండ్రా వెంకటరమణారెడ్డి పదునెక్కుతున్నాడు అని అర్థం. ఇక్కడ అంటే నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసే కోసం ప్రయత్నం చేస్తున్నారు. మరి ఆయన బలోపేతం కోసం ప్రయత్నం చేస్తే మరి ఈయన బలహీనపరిచే కోసం ప్రయత్నం చేస్తున్నాడని నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారు. ఈయన బీఆర్ఎస్ఏ, సార్ బీఆర్ఎస్ఏ, బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యులు సార్ గండ్రా వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి భూపాలపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బలహీనపడుతూ వచ్చింది. దానికి కారణం కూడా వీరే. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీని పెట్టి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చేటప్పుడే బ్రేక్ వేయాల్సింది ఉండే కేసీఆర్తో మాట్లాడి, అయ్యా ఆయన వస్తే మాత్రం మేము ఉండలేము, మేము నియోజకవర్గంలో ఉండలేము తేల్చి చెప్పేస్తే ఆయన బీఆర్ఎస్ పార్టీకి పోను అది ఆలోచించకుండా ఏం చేశారంటే సైలెంట్గా ఉండడం వల్ల ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళారు. బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళాక వీళ్ళకి కొంచెం పవర్ తగ్గింది. వీళ్ళ పవర్ తగ్గిన తర్వాత వీళ్ళు కుట్రలు బండి గండ్ర వెంకటరమణారెడ్డికి టీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ రావడం, ఆయన ఓడగొట్టాలనే ఒక కుట్ర జరిగిందని నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారు. దానిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత పార్టీని పట్టుకొని ఎంత వెతుకులాడినా కానీ రెండు వర్గాలుగా ఏర్పడ్డాయి. కలిసిపోవాలనే ఆలోచన అస్సలు రాకపోవడం వల్ల రెండు వర్గాలుగా ఏర్పడి ఎక్కడో అక్కడ ఇచ్చుకోపోయారు, ఎక్కడో అక్కడ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. బట్ ఇప్పుడు సరే ఇదంతా బాగానే ఉంది. మరి ఇప్పుడు పరిస్థితి ఏంది? మాజీ శాసన సభ్యులు, మాజీ సభాపతి, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి గారు ఇప్పటికైనా భూపాలపల్లి నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను గండ్ర వెంకటరమణారెడ్డితో కలిసి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోకి పోతేనే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ గోవింద ఇక్కడ. బట్ గండ్ర వెంకటరమణారెడ్డి ఎంత పట్టుకొని పార్టీ కోసం ఎంత పీకులాట చేసినా కానీ, ఎంత తాపత్రయపడ్డా కానీ ఇక్కడ ఈ సిరికొండ ప్రశాంత్ అక్కడ గాలి ద్వారాగా దుమ్మేసిపోతాడు. ఈ పార్టీ నాదే అంటాడు, ఆ పార్టీ నాదే అంటాడు, నాకు ఎవరు లేరంటారు. దాని ద్వారా ఏంటంటే పార్టీని బలహీన పడిపోయింది. పార్టీ మొత్తం టోటల్ ఇక్కడ బలహీన పడిపోయింది. కానీ గండ్ర వెంకటరమణారెడ్డి బలహీన పడకూడదు అనేది ఖచ్చితంగా తీసుకుని ఆయన ముందుకు సాగుతూ పార్టీ నాయకులను, కార్యకర్తలను కాపాడుకుంటూ ఎంత చేసినా కానీ వారిద్దరి వల్లే సార్ మైనస్ అవుతుంది గండ్ర వెంకటరమణారెడ్డి గారికి. వాళ్ళిద్దరూ ముగ్గురు చేతులు కలిపితే జిల్లా అధ్యక్షురాలతో సహా నియోజకవర్గంలో తిరిగితే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలా గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఇతరత్ర అన్ని పదవులు దక్కే అవకాశాలు ఉంటాయి. ఒక్కడు చేస్తే వాళ్ళు అక్కడ విచ్ఛిన్నం చేసే కోసం ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. పెద్దలు, చాలా రాజకీయ అనుభవాలు, గొప్ప వ్యక్తులు భూపాలపల్లి నియోజకవర్గంలో మీరు చేయబట్టి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఎక్కడికో వెళ్ళిపోయింది. అయినా గండ్ర వెంకటరమణారెడ్డి కాపాడుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు కూడా ఉన్న కొద్ది మందిని కాపాడుకోవాలి, మీరు రావాలి అంటే మీరు వచ్చి నియోజకవర్గంలో మీరు కలియ తిరిగి ఇక్కడ రెండు గ్రూపులు లేవు అనేది మీరు ఒకటి తీసుకువస్తేనే నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బ్రతికి బట్ట కడుతుంది. ఎంత చేసినా ఏమున్నది, మీకు ప్రజలకు ఎంత రిలేషన్. సిరికొండ మధుసూదనాచారి గారికి భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలకు ఎంత రిలేషన్ తెలుసా?
ఈ ఫోటో చూడండి అసలు ఎంత రిలేషన్ తెలుసా. ఎవరికి కష్టం వచ్చినా కానీ ముందుంటారు వీళ్ళు. కానీ కుండ పగిలిపోయే ప్రయత్నం చేసినట్టు చేశారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. పడినవాడు లేవక తప్పదు, లేచినవాడు ఏదో ఒకటి పడక తప్పదు అన్నట్టు భూపాలపల్లి నియోజకవర్గాన్ని కాపాడుకునే బాధ్యత సిరికొండ మధుసూదన్ గండ్ర వెంకటరమణారెడ్డి గారి పైనే ఉంది. మీరు ఇలాగ కొనసాగితే ఈ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ పార్టీ బలహీనపడే అవకాశాలు ఉంటాయి. ఒక్క గండ్ర వెంకటరమణారెడ్డి పార్టీ కోసం పాటుపడుతూ ప్రజా సమస్యలపై ప్రతిపక్షంగా పోరాడుతున్న నేపథ్యంలో మీరు ఎక్కడికి రాకపోవడం, ఆయనతో కలిసి ఉండకపోవడం వల్ల నీరు గారిపోతుంది. ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. మీరు ఎంత చేసినా కానీ మీకు ఇక్కడ మైనస్ చేస్తున్నారు. వీళ్ళిద్దరు మైనస్ చేస్తున్నారు. వీళ్ళ మనసులు మారాలని ఆ భగవంతుని ప్రార్థిస్తాం. మీరు ఎంత చేసినా కానీ ప్రజల మనసులు దోచుకోలేని విధంగా తయారైంది. ప్రజల మనసుల్లో తిరిగి, ప్రజల హృదయాల్లో తిరిగి మీపై ఉన్న అభిమానాన్ని మళ్ళీ వాటిని పునరంకితం చేయాలంటే మీరు కలిసిపోతేనే, కలిసి ఉంటే బలపడతాం, విడిపోతే చెడిపోతాం అన్న సందంగా మీరు రానున్న రోజుల్లో, రానున్న అన్ని సంస్థల ఎన్నికల్లో మేము సత్తా చూపించాల్సిన అవసరం ఉంటుంది. ఈ అయ్యది ఒక గ్రూపు, కొడుకుది ఒక గ్రూపు, ఈ సార్ది ఒక గ్రూపు. ఇట్లుంటుందా రాజకీయం అంటే? మీ పార్టీని మీ వేరుతో మీరే కంచె పడుచుకుంటారా? పాపం ఆయన ఎంత కష్టపడుతున్నాడు. ఇంత కష్టపడ్డారని మీరు ఏం వచ్చి పుల్లేసిపోతారు, ఎక్కువ వచ్చి పుల్లేసిపోతారు, ఏం వచ్చి పుల్లేసిపోతారు. టీఆర్ఎస్ పార్టీలో వచ్చినప్పుడు మీరు చెప్పాల్సింది ఉండే. కేసీఆర్తో మీరు రాకూడదు, ఆయన వస్తే మాకు మేము అక్కడ ఉండలేమని చెప్పాల్సింది ఉండే. వచ్చిన తర్వాత రెండు వర్గాలు పెట్టుకొని ఒక వర్గం కొడుకు, ఒక వర్గం నవ్వుతారు నియోజకవర్గంలో. సార్ ఆలోచించుకోవాలి పెద్దలు. మీరు మాలాంటి జర్నలిస్టులతో మీరు చెప్పించుకోకూడదు. రైట్.